నేను అంత పండితుడిని కాదు. ఎస్, వాళ్ళు ప్రశ్నిస్తే నేను ప్రశ్నిస్తా. రాముడు ఉన్నాడా అని ప్రశ్నిస్తే యేసు ఉన్నాడా అని ప్రశ్నిస్తా. చాలామంది అడిగారు రామాయణం అంతా ఒట్టిదే, రామాయణం లేనే లేదు, జరగలేదు. చాలామంది ఇప్పుడు రాముడు రాజు మాత్రమే, దేవుడు కాదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చాలామంది అన్నారు అది రాజే, నేను కాదన్నామా. కానీ మన భారతీయ ధర్మం ఏం చెబుతుంది అని అంటే మానవుడు మహనీయుడుగా మారడాన్ని చెప్తుంది, మహనీయుడు దేవుడుగా మారడాన్ని చెప్తుంది. దేవుడు అనేవాడు ఎక్కడున్నాడు అనుకుంటున్నారు క్రాంతి గారు? మీరు చెప్పండి నాకు. ఈ విశ్వాన్ని సృష్టించింది ఎవరు? ఎవరు సృష్టించారు? ఎక్కడో ఒకడు కూర్చొని చూమంత్ర కళ్యాణంగానే విశ్వం సృష్టించబడిందా? అట్లా కాదంటారా? అట్లా కాదంటారా? ఎట్లా మీరు చెప్పండి. పోనీ అట్లా కాదంటారా? కాదు, మీరు ఎట్లా అనుకుంటున్నారు నాకు చెప్పండి. నాకు తెలియకనే తెలుసుకోవడం కదా క్రాంతి గారు. సి మన ఇట్స్ ఏ గాడ్ మేనిఫెస్టెడ్ ద యూనివర్స్ అని చెప్తుంది.